వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఈ సెషన్లో మనం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి గురించి చూద్దాము. ఆ క్యాంపస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ లైక్ అబౌట్ ఎంఐటి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఎంఐటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది, అండ్ అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, లొకేషన్ ఏంటి, సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్ వచ్చేసి మణిపాల్ టెక్నాలజీ ఈ ఇన్స్టిట్యూట్ యొక్క విజన్ అండ్ మిషన్ చూస్తే మనకి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళినా కూడా వీ కెన్ క్లియర్లీ సీ దట్. సో గ్లోబల్ లీడర్షిప్లో హ్యూమన్ డెవలప్మెంట్కి, ఎక్సలెన్స్కి ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్లో ఒక మంచి ఇంపార్టెన్స్ తీసుకురావడం అనేది వీళ్ళ యొక్క మెయిన్ విజన్. అండ్ మిషన్ కూడా స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, ఇండస్ట్రీకి మోస్ట్ ప్రిఫర్డ్ చాయిస్ ఇది అవ్వాలి అని చెప్పేసి కూడా వీళ్ళ మిషన్. అండ్ ఈవెన్ టాప్ 10లో ఇంజనీరింగ్ విభాగంలో, టు మేనేజ్మెంట్ విభాగంలో, హెల్త్ సైన్సెస్ విభాగంలో టాప్ 10 లోపల ఉండాలనేది వీళ్ళ యొక్క మెయిన్ మిషన్. అండ్ వీ కెన్ క్లియర్లీ సీ దట్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ చూసినా కూడా మనకు ర్యాంకింగ్స్ కూడా డిస్కస్ చేద్దాము. 10 లోపు ఉండడం అనేది కూడా వెరీ గుడ్ థింగ్. అండ్ దీనికి ఎన్ఐఆర్ఎఫే కాకుండా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్స్ ఎన్నో ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ మణిపాల్ యొక్క మెయిన్ వాల్యూ చూస్తే ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ, క్వాలిటీ, టీమ్ వర్క్ అండ్ ఎగ్జిక్యూషన్ విత్ ప్యాషన్ ఇన్ హ్యూమన్ టచ్. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క స్టూడెంట్స్లో, వాళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీలో, ఇన్ఫ్రాలో, అన్నీ వాళ్ళ యొక్క ప్రతి విభాగంలో కూడా ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో వన్ బై వన్ మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు వీ కెన్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో మణిపాల్ యూనివర్సిటీ యొక్క ఓవర్ వ్యూ అంటే ఎన్ని రోజులు అవుతుంది ఎస్టాబ్లిష్ చేసి ఇదంతా కూడా చూసినట్టయితే దాదాపు 65 years ప్లస్ ఆఫ్ లెగసీ ఉంది. 1957లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 80+ MOEs కూడా మనం చూడొచ్చు. అండ్ 35+ యూనివర్సిటీకి టైప్ అవ్వడం చూడొచ్చు అబ్రాడ్ కోసం. అండ్ 60+ స్టార్టప్స్ ఇంక్యుబేటెడ్ అయినాయి ఇక్కడ. అండ్ 4th బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా, ఇది ఇప్పటివరకు లేటెస్ట్ న్యూస్ ప్రకారం చూస్తే. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్. అండ్ 6 స్పోర్ట్స్ క్లబ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఆల్ అబౌట్ మణిపాల్ యూనివర్సిటీ ఓవర్ వ్యూ అనమాట. అండ్ సో దీస్ ఆర్ ఆల్ ప్రోగ్రామ్స్. దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము ప్రోగ్రామ్స్ ఆఫర్లో. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీని యొక్క ర్యాంకింగ్ చూసినట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ర్యాంకింగ్స్ 2025 ర్యాంకింగ్స్ ఇంకా 2026 రిలీజ్ అవ్వలేదు. 2025 ర్యాంకింగ్ చూస్తే, సో 2025-26 అకాడమిక్ ఇయర్ యొక్క గ్లోబల్ ర్యాంకింగ్స్ అన్నీ కూడా చూస్తే ఐఎమ్ నాట్ షూర్ ఎంత క్లియర్గా ఉందో మీకు, కానీ దిస్ ఈజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఎన్ఐఆర్ఎఫ్ 2025 ప్రకారం అయితే ఓవరాల్గా 14th ర్యాంక్ ఉంది. యూనివర్సిటీ ర్యాంకింగ్ 3 ఉంది. ఇంతకుముందు వాళ్ళ యొక్క మిషన్లో భాగంగా 10 లోపు అయితే ఎలా అయితే ఉండాలంటున్నామో అది మనం ఇక్కడ క్లియర్ చూడవచ్చు. సో వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో కూడా ఇవి డిఫరెంట్ యొక్క కోర్సెస్కి ఉన్న ర్యాంకింగ్స్ 500 బిలో, 1000 బిలో ఉండడం కూడా చూడొచ్చు. అండ్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో అరౌండ్ 851 నుంచి 900 మధ్యలో ఉంది. యూనివర్సిటీ ర్యాంకింగ్ ఆఫ్ ఏసియాలో 206 ఉంది. సో ఇవి ఓవరాల్గా ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్స్. ఇవన్నీ కూడా మీరు యూ కెన్ గో త్రూ వెబ్సైట్ అండ్ యూ కెన్ గెట్ ఆల్ దీస్ ర్యాంకింగ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాంపస్ లైఫ్ చూద్దాము. క్యాంపస్ లైఫ్లో అసలు ఎంఐటి ఎందుకు స్పెషల్, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో క్యాంపస్ లైఫ్, అబౌట్ క్యాంపస్ లైఫ్లో, సో ఫస్ట్ క్యాంపస్ లైఫ్లో క్యాంపస్ టూర్. ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ మణిపాల్ ఫర్ ద ఫస్ట్ టైం అయితే మీరు క్యాంపస్ టూర్ నొక్కితే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, దాన్ని ప్లే చేస్తే మీకు క్లియర్గా ఒక మే నాట్ బీ దట్ రియలిస్టిక్ బట్ వీ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. లైక్ నేను ఇది మ్యూట్ చేస్తున్నాను. లైక్ కొన్ని వైబ్స్ అండ్ మూమెంట్స్ ఇక్కడ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది చూడొచ్చు మీరు క్లియర్గా. వాళ్ళ ఇన్ఫ్రా చూపించడం, ల్యాబ్స్ చూపించడము, క్లబ్స్ చూపించడం. సో ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే మనకి వస్తుంది. ఆ మెకానికల్ ల్యాబ్స్, వెహికల్స్ వేయడం అంటే అన్నీ మీరు వెబ్సైట్లో చూడొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు క్యాంపస్ లైఫ్ మళ్ళీ వెళ్తే, క్యాంపస్ లైఫ్లో మీకు మెయిన్ థింగ్ హాస్టల్స్. సో వీళ్ళ యొక్క హాస్టల్ ఫెసిలిటీస్ చూస్తే కూడా చాలా బాగుంటాయి. సో దీనికంటూ లైక్ మణిపాల్, మ్యాంగ్లూర్ ఈ క్యాంపస్లో ఎలా ఉన్నాయి హాస్టల్ ఫెసిలిటీ అని చెప్పేసి వాటి యొక్క లింక్ ఉంటుంది. అండ్ అలానే హెల్త్ సైన్సెస్ దీనికి సపరేట్ హాస్టల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హాస్టల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ లింక్స్ మీరు ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ యొక్క అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి దొరుకుతాయి. ఈ వార్డెన్ డీటెయిల్స్తో సహా ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి బెంగళూరు క్యాంపస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ క్యాంపస్ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్
లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమున్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇది ఓవర్ వ్యూ. స్పోర్ట్స్ కౌన్సిల్ ఉండడం, ఇక్కడ మెరైన్ అండ్ ఇండోర్ స్టేడియం ఉండడం కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్ డీటెయిల్స్. సో ఇది కూడా యూ కెన్ గెట్ బ్యాక్ టు దిస్, లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, స్పోర్ట్స్ కౌన్సిల్ ఎలా ఉండబోతుంది, ఏమేం స్పోర్ట్స్ ఉంటాయి, లైక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎలా ఉంది అంతా మీరు యూ కెన్ గో త్రూ దట్. యూ కెన్ ఈవెన్ సీ అథ్లెటిక్స్ సంబంధించిన కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా ఇక్కడ మనం ఉండడం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్యాంపస్ లైఫ్లో సో స్టూడెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్. సో వై మణిపాల్ అనేది ఇంపార్టెంట్. చాలామందికి వై మణిపాల్ అంటే ఈ మణిపాల్ చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్, మిగతా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మరి ఇదే ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇది మనం క్లియర్గా చూడొచ్చు వీళ్ళ యొక్క స్టూడెంట్ కరికులంలో ఇన్వాల్వ్ చేయడం. అండ్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్, సో చాలా ఇండస్ట్రీస్ తోటి టైఅప్ ఉండడం కూడా చూడొచ్చు. సో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే మెనీ థింగ్స్, దెర్ ఆర్ మెనీ థింగ్స్, రీసెర్చ్ గ్రూప్స్, ఇలా మెనీ ఐడియా ల్యాబ్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెనీ థింగ్స్ ఉండడం వల్ల మణిపాల్ యూనివర్సిటీ ఈజ్ ఆల్వేస్ యూనిక్. అండ్ ఇక్కడ ఈవెంట్స్ వైజ్ కూడా చాలా వరకు మంచి ఈవెంట్స్ ఉంటాయి. సో వీటి వల్ల స్టూడెంట్స్కి టీమ్ స్కిల్స్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అవన్నీ ఎలా మాట్లాడాలి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ స్కిల్స్ డెవలప్ అవ్వడం చూడొచ్చు. ఒక స్టార్ట్అప్ కల్చర్, పెద్ద లాట్ ఆఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ థింగ్స్ కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేయడం చూడొచ్చు. అండ్ ఓన్లీ ఈవెంట్స్ అంటే టెక్నికల్ తో పాటు ఇక్కడ మనము కల్చరల్ ఈవెంట్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఈవెంట్స్ మ్యారథాన్ అని చెప్పేసి, ఉత్సవం అని చెప్పేసి, అకాడమిక్స్ ఈవెంట్స్, ఇవి చాలా ఉంటుంటాయి. మీరు ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు క్లియర్గా ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయని కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. సో ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేశారంటే ఏమేమి కోర్సెస్ ఉంటాయి మనకి, సో అది డీటెయిల్ చూసినట్టయితే, సో యూజువల్గా యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేస్తే మనకి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ సర్చింగ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ లొకేషన్ మణిపాల్ కనుక పెడితే మీకు, సో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎక్కడ ఉంది, మణిపాల్ క్యాంపస్లో ఉంది, డ్యూరేషన్ ఎంత ఉంది, ఇదంతా కూడా మన కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ మనం చూడొచ్చు అనమాట. సో ఆ ప్రోగ్రాంలో ఎలా ఉండబోతుంది, ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్, సో ఏమేమి ఆఫర్ చేస్తుంది, ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, సో ఫస్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది, సెకండ్ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, సో ఇవన్నీ డీటెయిల్స్, ఏ సబ్జెక్ట్ ఉండబోతుంది, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోవచ్చు. సో మీకు కావాల్సిన బ్రాంచ్ ఏది ఉంది అని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి ఏ క్యాంపస్లో ఉందో చూస్ చేసుకొని, ఇంతకుముందు నేను మణిపాల్ పెట్టాను కదా, అక్కడ ఆల్ పెడితే ఏ బ్రాంచెస్లో ఆ కోర్స్ ఉందో చూస్తారు. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క కోర్స్ ఓపెన్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా ఏమేమి ఉండబోతుంది ఆ ప్రోగ్రాంలో అని చెప్పేసి క్లారిటీ వస్తుంది. సో ఇది ఓవరాల్గా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. ఆల్మోస్ట్ బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, లా సంబంధించినవి, ఇందులో బైపీసీ స్టూడెంట్స్కి అయితే బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ ఎన్నో, బైపీసీ రిలేటెడ్, బీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ కూడా మనము వీటి క్యాంపస్లో చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మణిపాల్ యొక్క లెగసీలో, ఆల్మోస్ట్ ఈ 65 years ఆఫ్ ప్లస్ లెగసీలో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని యొక్క అల్యూమినియం నెట్వర్క్ చాలా బాగుంది. సత్య నాదెల్లా లాంటి ఒక గ్రేట్ పీపుల్ కూడా దే హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్. సో ఇక్కడ ఉన్న ఎన్వైర్న్మెంట్ లేకపోతే ఇక్కడ ఉన్న టీచర్స్, సమ్హౌ దేర్ ఆర్ వెరీ గుడ్ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ అండ్ మంచి పొజిషన్లకు సెట్ అయిన చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ 1,50,000 ఆఫ్ ప్లస్ సక్సెస్ఫుల్ అల్యూమినియం షేపింగ్ ద వరల్డ్, అంటే ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఉండడం అనేది చూడొచ్చు. సో 100+ నెట్వర్కింగ్ ఈవెంట్స్ యాన్యువల్లీ అవ్వడం. సో వీళ్ళందరూ కూడా యూ కెన్ సే డిఫరెంట్ పీపుల్ యూ కెన్ ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తే విల్ గెట్ టు నో మోర్ అబౌట్ అల్యూమినియం నెట్వర్క్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ సపోజ్ మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ ప్లేస్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ విజిట్ చేయాలనుకుంటున్నారు. సో ఇఫ్ యూ గెట్ టు సమ్మన్ అంటే ఒక వాట్సాప్ గ్రూప్, ఒక సోషల్ మీడియాలో మీ అల్యూమినియం నెట్వర్క్లో అక్కడ అడిగితే, సో దేర్ ఆర్ మెనీ పీపుల్ టు హెల్ప్. అంటే ఒక ప్లేస్ విజిట్ చేయడం అనేది చిన్నది అనిపించచ్చు. ద సేమ్ వే ఆపర్చునిటీస్, లైక్ సపోజ్ మీకు ఏదైనా ఆపర్చునిటీ కావాలి, మీరు ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, దాంట్లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అక్కడ క్వశ్చన్ పోజ్ చేస్తే దేర్ విల్ బి మెనీ పీపుల్ హూ విల్ బి హెల్పింగ్ అనమాట. అంటే ఇతను మన కాలేజ్ నుంచి వచ్చాడు కదా,
సో విల్ బీ హెల్ప్ అని చెప్పేసి హెల్ప్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి తెలిసిన ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా రిఫర్ చేయడం చూడొచ్చు. సో ఇట్లా అల్యూమినియం నెట్వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే అల్యూమినియం నెట్వర్క్ వల్ల ఐఐటీస్కి ఎంతో పేరు వచ్చింది, ఈవెన్ బిట్స్కి కూడా. సో అట్లా మణిపాల్ కూడా ఉన్న అల్యూమినియం నెట్వర్క్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. దాని ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా అల్యూమినియం నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా యూ కెన్ గో త్రో. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ గో త్రో. సో వై మణిపాల్ అనేది ఆల్రెడీ మనం చూసాము. సో మణిపాల్లో మనకి చెప్పుకున్నట్టుగా ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ కల్చర్ ఉండడము ఇక్కడ ఉంది. వై మణిపాల్, సోషల్ ఇంపాక్ట్, గ్రీన్ మణిపాల్. మెయిన్ థింగ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇది మనకి పిల్లల లోపల డెవలప్ అవ్వడం, ఇన్నోవేషన్ సెంటర్ ఉండడం, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ ఉండడం. సో ఇలా ఒక్కొక్క దాని మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి క్లియర్గా సో వాటి యొక్క ఓవర్‌వ్యూ, ఇన్నోవేషన్ సెంటర్లో ఏం జరుగుతుంది. సో ఇట్లా లైఫాథాన్ అని చెప్పేసి హ్యాకథాన్ ఈవెంట్స్ అవ్వడం. సో డ్రైవింగ్ చేంజ్ త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉండడం అండ్ మెనీ థింగ్స్. సో ఇవన్నీ మీరు గో త్రూ అయినట్టు యూ కెన్ సీ. సో ఇట్లా ఒక యూనివర్సిటీ నిజంగా ఒక స్టూడెంట్కి అన్ని విధాలుగా ఎక్స్ప్లోర్ చేసే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కూడా ఒక మంచి థింగ్. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు వై మణిపాల్ అంటే. నెక్స్ట్ మణిపాల్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ 2026 ఒక ఎగ్జామ్ చూస్తే, సో ఈ ఇయర్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 23rd March వరకు ఉంది. సో ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. యాక్చువల్గా 15th March వరకు ఉండే, దాన్ని ఎక్స్టెండ్ చేశారు ఫ్యూ మోర్ డేస్. సో 23 March ఇస్ ద లాస్ట్ డేట్. సో మీరు దాన్ని అప్లై చేయండి. సో ఇక్కడ మణిపాల్కి ఎంటర్ అవ్వాలంటే మనకి మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ ఇలా డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి. సో ఏ టెస్ట్ అప్లై చేస్తే మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఎంఈటీ 2026 మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మీరు ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారో ఇక్కడ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ అలానే డిపార్ట్మెంట్ టెస్ట్ ఇది రాస్తే మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఈ ఎగ్జామ్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తే అవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ చూడొచ్చు, అవన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూడొచ్చు. సో అలా ఏ ఎగ్జామ్ రాస్తే దేనికి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సిలబస్ చూస్తే దీని యొక్క మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఒక సిలబస్ చూస్తే, సో ఇక్కడ క్లియర్లీ యూ కెన్ సీ ఆల్ ద సిలబస్ రిలేటెడ్ డీటెయిల్స్. సో అవి కూడా యూ కెన్ గో త్రూ. లాస్ట్ డేట్ యాక్చువల్గా 15th March ఉండే, దాన్ని అప్డేట్ చేయడం జరిగింది, బట్ ఇంకా వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదు. 23rd March వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా షెడ్యూల్ విత్ అప్లికేషన్ ఫీ సంథింగ్. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఎగ్జామ్ టైమింగ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యూజువల్గా ఇంతకుముందు నేను ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసి చూపించాను కదా. సో దాంతోపాటు 2026లో న్యూ ప్రోగ్రామ్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, కొత్తగా ఏమేమి ఇంట్రడ్యూస్ చేస్తారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. సో న్యూ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ హెల్త్ సైన్సెస్లో మనకి మణిపాల్ కాలేజ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్, ఈ కాలేజ్లో మనకి ఈ 2 కోర్సెస్ అప్లై చేయడం జరిగింది. బట్ మనకి ఇంపార్టెంట్ అయిన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి మణిపాల్లో కొత్తగా ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కోర్సెస్. లైక్ కొన్ని డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఈ రోజుల్లో ఒకటే సింగిల్ డిగ్రీ ఉంటే రోడ్ వే ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి, అంటే ఓన్లీ 1 డైమెన్షనల్ లెర్నింగ్ కాకుండా 1 డైమెన్షనల్ నాలెడ్జ్ కాకుండా మల్టీ డైమెన్షనల్ నాలెడ్జ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అలాంటి ఒక స్కోప్ ఇక్కడ మనకు ఉంది. సో లైక్ డ్యూయల్ డిగ్రీ ఇక్కడ చేయడం విత్ సమ్ ఫారిన్ యూనివర్సిటీ టైప్ అవ్వడం. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ పీజీ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మన మెయిన్ ఫోకస్ గ్రాడ్యుయేషన్ కాబట్టి ఇవి చూడొచ్చు. బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఇయర్ నుంచి. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయండి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీకు మణిపాల్లో రాకపోతే బెంగళూరు క్యాంపస్లో కనీసం ఈ ఆప్షన్ తీసుకోండి. ఈ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ బ్రాంచ్కి చాలా స్కోప్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి, అండ్ ఈవెన్ కంప్యూటర్ సైన్స్ విత్ ఫైనాన్షియల్ టెక్నాలజీ. సో ఈ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు. ఇలాంటి కాంబినేషన్ మనం ఐఐటీస్లో కూడా చూడొచ్చు. లైక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి ఐఐటీస్లో చాలా డిమాండ్ ఉంది. ఈ ఆఫ్టర్ సిఎస్సి హ్యూజ్ డిమాండ్ ఉందంటే వన్ ఆఫ్ ది కోర్సు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో అలాంటి కోర్స్ ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్గా న్యూ కోర్సెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఆల్ బ్రాంచెస్, మీరు ఇవి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీ డీటెయిల్స్. సో దిస్ ఈజ్ అ మేజర్ పార్ట్. అంటే ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతున్నాం అంటే ఎంత ఫీజు ఉంటుంది అనేది
ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇవి ఫీ డీటెయిల్స్. సో మనము మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటికి వెళ్తే లెట్ మీ స్క్రోల్ డౌన్. సో ఇవి డిఫరెంట్ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన అన్ని బ్రాంచెస్ సంబంధించిన ఫీజు. సో ముఖ్యంగా బీటెక్ వెళ్ళినాం అనుకోండి సపోజ్. సో మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ 3 ఉన్నాయి. సో దీని యొక్క ఫీజు చూస్తే ఇది డిపాజిట్, ఇది ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ మీకు 4 lakhs అరౌండ్ 5 lakhs దాకా కోర్స్ ఫీ ఉండడం చూడొచ్చు. ఓకే, సో ఇది బీటెక్ యొక్క కోర్సెస్ యొక్క ఫీజు. సో దీనికి మళ్ళీ మీకు స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవి డీటెయిల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. దీని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ. సో ఇవి ఓవరాల్గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాంచెస్కి సపోజ్ ఏమేమి కోర్స్ ఎంత ఫీ ఉంటుంది అవన్నీ కూడా ఐ కెన్ క్లియర్లీ సీ హియర్ యువర్. అంటే కాస్ట్ అండ్ డిపాజిట్ చూడొచ్చు ఇక్కడ, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు, కోర్స్ డ్యూరేషన్ ఎంత, 4 years 3 years డిగ్రీని బట్టి. సో ఇట్ డిపెండ్స్, అవన్నీ కూడా మీకు లింక్లో ప్రొవైడ్ చేస్తాను నేను, యూ కెన్ గో త్రూ దట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్కాలర్షిప్ అండ్ డిఫరెంట్ పాలసీ. సో ఇక్కడ స్కాలర్షిప్ మెయిన్గా 3 different వేస్లో ఇవ్వడం జరుగుతుంది. సో మణిపాల్లో మనకి బేస్డ్ ఆన్ ఎగ్జామ్స్ మనకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ బట్టి మనకి స్కాలర్షిప్ ఇస్తారు, మెరిట్ స్కాలర్షిప్. డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్నో ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటిలో కనుక మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఆ రకమైన కోర్సెస్లో మీకు సీట్ ఇస్తారు కొంచెం స్కాలర్షిప్ తోటి. సో దీని మీద లింక్ నొక్కితే మీకు యూ కెన్ గో అండ్ బ్రౌజ్ దట్. నెక్స్ట్, సో ఇది మణిపాల్ గర్ల్స్ స్టూడెంట్స్కి జాయినింగ్. గర్ల్స్ స్టూడెంట్స్కి కూడా సపరేట్ స్కాలర్షిప్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి వాళ్ళకి 30% ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫీ కూడా వాళ్ళకి పేయబుల్ ఉంది. సో ఇది మీరు చూడొచ్చు. దీని యొక్క మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంపీసీ స్కోర్ 60% ఉండాలి. సో ఇవి మీరు అంతా చూసుకోవచ్చు, స్పెషల్లీ ఇది గర్ల్స్ స్టూడెంట్స్కి. అండ్ నెక్స్ట్ ఫర్ కామన్ ఆల్ బీటెక్ ప్రోగ్రామ్స్కి అన్నిటికీ ఉన్న స్కాలర్షిప్ మొత్తం 3 types ఉన్నాయి: ఫ్రీషిప్, స్కాలర్, అచీవర్. సో మీకు ఇవన్నిటికీ కండిషన్ ఏంటంటే 80% ఆఫ్ ద అగ్రిగేట్, అంటే మీకు ఎంపీసీలో 80% ఆఫ్ ద స్కోర్ ఉండాలి. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే కూడా దాంట్లో కూడా ఉండాలి. మినిమం 8 CGPA ఉండాలి విత్ నో బ్యాక్లాగ్స్ ఇన్ సెమిస్టర్ 1 to 8 బీటెక్ ప్రోగ్రామ్. అంటే బీటెక్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ నుంచి కూడా అన్ని సెమిస్టర్స్లో 8 CGPA ఉంటేనే మీకు మెరిట్ లిస్ట్లో వచ్చి మీకు స్కాలర్షిప్ అప్లై అవుతుంది, లేకపోతే మధ్యలో బ్రేక్ అవుతుంది. సో ఈ ఫ్రీషిప్ అండ్ స్కాలర్షిప్లో చూస్తే మనకి ఎంఈటీ ర్యాంక్, ఒకవేళ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్లో మీ ర్యాంక్ కనుక 1 to 100 ఉందనుకోండి, అప్పుడు మీరు ఫ్రీషిప్ కేటగిరీలో పడతారు. లేదనుకోండి స్కాలర్ కేటగిరీలో పడతారు 101 to 5000 ర్యాంక్ ఉంటే. సో బేస్డ్ ఆన్ ఆ కేటగిరీని బట్టి మీకు కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రీషిప్ మీకు చూపిస్తాను. సో ఇవి సీట్స్, ఎన్ని సీట్స్ ఉన్నాయి స్కాలర్షిప్ టెస్ట్లో ఆర్ ఫ్రీషిప్ టెస్ట్లో మనం ఈ బ్రాంచ్ వైజ్ చూడొచ్చు. బెంగళూరు, మణిపాల్ 2 బ్రాంచ్లో చూడొచ్చు. సో ఫ్రీషిప్లో ఏంటంటే మీకు 100% ఆఫ్ ది కోర్స్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. సో దీంట్లో మీరు కాస్ట్ అండ్ డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది 10,000. సో ఇవన్నీ కూడా మీకు గో త్రూ అవ్వండి. అండ్ నెక్స్ట్ అలానే ఫ్రీషిప్ కాకుండా నెక్స్ట్ మీకు స్కాలర్ ఉంటుంది. సో దీంట్లో 20% ఆఫ్ ది కోర్స్ ఫీ వేవ్ ఆఫ్ అవుతుంది, ఇది కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఫ్రీషిప్ అచీవర్ ఉంటుంది. అచీవర్లో సో ఇది కూడా ఒక ప్రోగ్రాము. సో దీంట్లో కూడా మనకి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అన్నీ కూడా కేర్ఫుల్గా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ గో త్రూ అయ్యి అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ టు మణిపాల్ ఎగ్జామ్. అండ్ బీటెక్లో ప్రోగ్రామ్ చూసినట్టయితే ముఖ్యంగా బెంగళూరు అండ్ మణిపాల్ క్యాంపస్లో చూస్తే మణిపాల్లో బీటెక్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్యూటర్ స్పెషలైజేషన్లో ఏమున్నాయి, మెకానికల్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ అలానే బెంగళూరు క్యాంపస్లో ఏమున్నాయి కూడా మీరు క్లియర్గా ఇవి కూడా చూడొచ్చు ఇక్కడ. సో ఆల్ దీస్ లింక్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ ప్లేస్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ 50+ రిక్రూటర్స్ ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, అంటే టాప్ 500 కంపెనీస్ నుంచి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 900+ ఆఫర్స్ ఎక్స్టెండ్ అయ్యాయి. ఇది హైయెస్ట్ సిటీసీ, డొమెస్టిక్ సిటీసీ యాజ్ ఆఫ్ 2025 69.25 lakhs per annum. అండ్ హైయెస్ట్ ఇంటర్నేషనల్ సిటీసీ 2.19 CR, 220+ రిక్రూటర్స్ వచ్చారు. ఇక్కడ మీరు స్క్రోల్ అవుతున్న చాలా కంపెనీస్ కూడా మనకి ఇక్కడ విజిట్ చేయడం చూడొచ్చు. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. సో మీరు వెబ్సైట్కి వెళ్తే ఇంకా క్లియర్గా యూ కెన్ గెట్ టు నో. సో
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఎట్ మణిపాల్. సో మరి ఇన్ని చెప్పాము, ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా మణిపాల్‌లో ఎలా ఉండబోతుంది సిచ్యుయేషన్ అంటే, యూ కెన్ సీ యాక్చువల్లీ వెన్ యూ గో త్రూ దిస్ వెబ్‌సైట్ హౌ ల్యాబ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ. సో ఫిట్‌నెస్ గోల్స్ ఉండడం, క్యాంపస్ ఫుల్ ఆఫ్ కల్చర్, ఎక్సైటింగ్ ఈవెంట్స్, మనకి ఇయర్ లాంగ్ ఈవెంట్స్ ఉండడం అండ్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్. ఇక్కడ మీరు ఈవెంట్స్ అంటే టెడ్ టాక్స్ అని, లేకపోతే ఇన్నోవేషన్ హ్యాకథాన్స్ అని, సమ్ టెక్నికల్ సంబంధించినవి కూడా ఉన్నాయి. హ్యాకథాన్స్, కల్చర్ ఫెస్ట్ లైక్ రుబారో అండ్ ఎంగేజింగ్ స్పోర్ట్స్ మీట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు గో త్రూ అవ్వచ్చు. అండ్ కంటిన్యూస్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ కూడా ఉండడం చూడొచ్చు. స్కిల్ బిల్డింగ్ ఆపర్చునిటీస్, జస్ట్ డెఫినెట్లీ ఇలాంటి స్కిల్ బిల్డింగ్ ఆపర్చునిటీస్ ఉంటేనే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళకున్న స్పెషల్ టాలెంట్ని గుర్తించడం, లేకపోతే ప్రతి స్కిల్ని ఇంప్రూవ్ చేసుకొని కొత్తగా ఏదైనా ఇన్నోవేషన్ చేయడం అనేది చూడొచ్చు. సో దానికి కూడా ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది. ఆన్ క్యాంపస్ మెడికల్ కేర్. సో ఓవరాల్గా దీస్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఆప్షన్స్ ఇన్ మణిపాల్. సో ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇవి ఓవరాల్గా డీటెయిల్స్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. సో మీకు కింద లింక్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. యూ కెన్ గో త్రూ ద లింక్ అండ్ యూ కెన్ ఆల్ బ్రౌజ్ చేయొచ్చు అన్నీ కూడా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్, కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫదర్ మై ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.